దేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి శానగదిలినాడో తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో కదిలి వస్తున్నాడో కదిలి వస్తున్నాడో అందరూ కూడా వచ్చి పూలేసి నివాళులు అర్పించవలసి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖులందరూ కూడా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొందిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. ఒడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. మోదేపల్లి మస్తాన్ గారిని నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కాల్చగా, పచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, హరితనమే జాతికి రాతకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో రావాలి మస్తాన్ మామ రావాలి. అందరి సహజ గుణం కావాలని కొత్త చరిత సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి కవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబం. తెలుగు యువత సభ్యులు కూడా అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొందిన
స్వర్ణ చిన్నాచార్య గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. E song mixed by DJ Mahesh Media. యువత తెలుగు యువత సభ్యులు ముందుకు రండి. E song mixed by Mahesh Media. ఈరోజు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర పార్టీకు మన కలవల గ్రామంలో ఈరోజు ఈ వర్ధంతి సభా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా మహిళలు కూడా ఉంటారండి, నివాళులు అర్పించండి. అలాగే మన కందుకూరు నియోజకవర్గానికి ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే కావటం మనందరికీ కూడా అదృష్టం. అలాగే మన కలవల గ్రామానికి కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఇంటూరు నాగేశ్వరరావు గారు చాలా క్లోజ్గా మనం ఎవరైనా సరే దగ్గరికి వెళ్ళి పని చేయించుకునేదానికి అవకాశం ఉంది. మన గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా ఒక అభిప్రాయంతో ఈ గ్రామాన్ని డెవలప్ చేసేదానికి ఎంత సోర్స్ ఉంటే అంత ఆ విధంగా మన గ్రామానికి నిధులు కేటాయించి మన గ్రామాన్ని బాగా డెవలప్ చేసేదానికి 2 కోట్ల రూపాయల దాకా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. గ్రామాలు బాగా డెవలప్ అవ్వాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే గ్రామాలు డెవలప్ అవటం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత మన గ్రామాలన్నీ కూడా ఈ డెవలప్మెంట్, ఈ టెక్నాలజీని వాడటం కానీ, విద్యను కానీ, ఐటీ కంపెనీలు తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన గ్రామాలన్నీ కూడా పల్లెలన్నీ డెవలప్ అవుతా ఉన్నాయి. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మన ఊరికి తారు రోడ్డు పరిచయం చేసింది కూడా టీడీపీ ప్రభుత్వంలోనే. సిమెంట్ రోడ్లు వేసింది కానీ, మామూలుగా స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఇలాంటి ఏదైనా సరే డెవలప్మెంట్ అంటూ జరిగితే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే గ్రామాలు అన్ని కూడా అభివృద్ధి జరిగాయి. అలాగే మొన్న ఇంటూరు నాగేశ్వరరావు ఎలక్షన్ ముందు కూడా మన గ్రామానికి వచ్చినప్పుడు కూడా మనకు ఒకటే చెప్పడం జరిగింది. ఈ రాళ్ళపడ ప్రాజెక్ట్ నుంచి పైనుంచి నీళ్లు మన రాళ్ళపడ ప్రాజెక్టుకి వచ్చేదానికి పూర్తి సహాయ సహకారంగా ఇస్తానని ఇక్కడ మన ఇదే వేదిక దగ్గర కూడా ఆయన చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మాట తప్పకుండా మనకు ఆ పని చేసి పెట్టడం. అలాగే ఎస్సీ కాలనీలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమంటే మనకి నీళ్లు రావట్లేదని అడుగుతుంటే నేను వచ్చిన 6 నెలల లోపలే మీకు నీళ్లు వచ్చే విధంగా చేస్తానన్నాడు. ఖచ్చితంగా అదే మాట మీద నిలబడి ఈ రోజు మనకి నీళ్లు వచ్చేటట్టుగా చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనకి మంచినీళ్ళు కొరత అనేది మీరు చూస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా నీటి కొరత అనేది లేదు, కరెంటు కొరత అనేది కూడా కనపడట్లేదు. అలాగే అన్నిటికీ మాట నెరవేర్చిన ఘనత మన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఇది. అలాగే మన గ్రామంలో ఆరోగ్యం గురించి కూడా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంత పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా మన ట్రీట్మెంట్ చేసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కొంత రిలీఫ్గా CMRF రిలీఫ్ ఫండ్ అని చెప్పి చాలా మందికి కూడా మన గ్రామంలో కొన్ని లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. గతంలో ఇంతకుముందు ఈ విధంగా జరగల. ఇప్పుడు వచ్చింది 18 నెలల టైంలోనే ఇంత గ్రాండ్గా మనకి CMRF రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ముందు మన 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేస్తే అదే 2000 పెన్షన్ 3000 చేసేదానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. అదే మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక్క నెలలోనే వచ్చిన మరుసటి నెలలోనే 4000 పెన్షన్ చేయడం జరిగింది. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ని 6000 చేయడం జరిగింది. అలాగే మన గ్రామ డెవలప్మెంట్లో కూడా మనకి వి గారు ఎమ్మెల్యే కావటం ఆయన